హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? ఈరోజు మనం వెరైటీగా ఇంకొక కొత్త రకం వంటతో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటి అంటే గ్రీన్ చికెన్. గ్రీన్ చికెనా? అవునండి, గ్రీన్ చికెన్. మనకి పాలకూర, మెంతికూరతో చికెన్ అయితే వెరైటీగా రెడీ చేసుకోవచ్చు. హైదరాబాదీ స్టైల్ చాలా బాగుంటుందండి. వెరీ వెరీ టేస్టీ. నెక్స్ట్ లెవెల్లో ఉండే మనం చికెన్ కర్రీ అయితే చేసుకుందాం. ఒక అరకట్ట పాలకూర తీసుకొని, ఒక కట్ట మెంతికూర తీసుకొని, మనం చేసుకునే కేజీల ప్రకారం నేనైతే అర కేజీ చేస్తాను కాబట్టి కొంచెం కొంచెం వేసాను. కేజీ అయితే ఒక కట్ట పాలకూర పడుతుంది, 2 కట్టల మెంతికూర కూడా పడుతుంది. మనం శుభ్రంగా కడిగి కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని, నాకు 4, 5 పచ్చిమిరకాయలు అవసరం పడ్డాయి. 4, 5 పచ్చిమిరకాయలు కట్ చేశానండి. ఇక్కడ కారం వేసే పని లేకుండా మనం ఓన్లీ పచ్చిమిరపకాయల కారంతోనే కూర అయితే రెడీ అయిపోతుంది. అల్లం ముక్కలు కొన్ని దాంట్లో వేసి శుభ్రంగా మనం మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకుంటే మనకు ఆ పేస్ట్ అనేది రెడీ అయిపోతుంది. మిక్సీ పట్టగానే బాగా గ్రీన్ కలర్లోకి వచ్చేసింది కదండి. వావ్, మిరకల్ జరిగే ఫుడ్ అండి ఇది. మనం కడిగి శుభ్రంగా పక్కన పెట్టుకున్న చికెన్లో మనం మిక్సీ వేసుకున్న పేస్ట్ మొత్తాన్ని, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి, కొంచెం పెరుగు 2 స్పూన్లు వేసుకొని, గ్రేవీ కోసం అది బాగా కుక్ అవ్వటానికి తగినంత సాల్ట్ ఇవన్నీ వేసుకొని, పెరుగు వేయటం వల్ల బాగా సాఫ్ట్నెస్ అనేది వస్తుంది. చికెన్ అనేది క్రిస్పీగా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఈ గ్రేవీ అంతా, గ్రీన్ కలర్ గ్రేవీ అంతా పెరుగుతో శుభ్రంగా కలిపి ఒక అరగంట మ్యారినేషన్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇట్లా చేయటం వల్ల మనం ఎక్కడా కారం ఉపయోగించట్లేదండి. మనం కొత్తిమీర, పుదీనా ఇవన్నీ పైన చల్లుకున్నా సరిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఇంకొంచెం మనం తాలింపులోకి వేసుకోవటానికి అల్లం వెల్లుల్లి మనం సొంతంగా దంచుతున్నాం. మిక్సీ ఎక్కడ వేయట్లేదు. మిక్సీ వేయకుండా దంచి అప్పటికప్పుడు చిన్న రోట్లో దంచుకొని దాంట్లో వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కదా. టేస్ట్గా మనం చేసుకోవాలి అంటే అప్పటికప్పుడు ఫ్రెష్గా పట్టుకొని అయితేనే మనకి టేస్ట్ అనేది ఇంకొంచెం యాడ్ అవుతుంది. ఇప్పుడు దాంట్లోకి ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, కరివేపాకు అన్నీ వేసి వేగుతుండగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దంచుకొని దాంట్లో వేసి వేగనివ్వాలి. చిటికెడ పసుపు వేసుకోవాలి. చిటికెడ పసుపు వేసుకొని మనం మ్యారినేషన్ చేసుకొని పెట్టుకున్న గ్రీన్ చికెన్ అయితే దాంట్లో వేసుకోవాలి. వేసుకొని బాగా 15 నిమిషాలు బాగా సిమ్లో కుక్ అవ్వనివ్వాలి. దాంట్లో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయి మనకు ఆయిల్ అనేది పైకి తేలిపోవాలి. అప్పుడు మనకి కుక్ అయినట్టు. చూసారా, మనకి బాగా సిమ్లో పెట్టాము. 15 నిమిషాల తర్వాత మనకి సాఫ్ట్గా మనకి గ్రీన్ చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా మనకి వేడిగా హైదరాబాదీ గ్రీన్ చికెన్ రెడీ అయిపోయింది కదా. దించే ముందు కొంచెం ధనియాల పొడి, కొంచెం కొత్తిమీర వేసుకొని దించుకోవటమేనండి. అటు వేడిగా రైస్ ఉడుకుతుంది, ఇటు కూర కూడా రెడీ అయింది కదా. ఇంకెందుకు ఆలస్యం, వేడి రైస్లో గ్రీన్ చికెన్ వేసుకొని తింటే మామూలుగా లేదండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. తినని పిల్లలు కూడా ఆకుకూరలు ఇట్లా చేసి పెడితే ఇంట్రెస్ట్గా తింటారు. వాళ్ళకి సర్ప్రైజ్గా కూడా మంచి వంటను మనం పరిచయం చేసిన వాళ్ళం అవుతాం. ఇంకెందుకు ఆలస్యం, వీడియో చూశారు కదా, కంప్లీట్గా చూసి వెళ్ళే ముందు చిన్న లైక్ ఇస్తారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండి. ఇంకా మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోల కోసం, హెల్దీగా వీడియోల కోసం మీరు ఛానల్ని చూస్తూ ఉండండి. మరొక వీడియో వచ్చే వరకు మన వీడియోలు చాలా ఉన్నాయి, అవి చూస్తూ ఉండండి. ఇంకా తెలియని విషయాలు తెలుసుకోండి. మాకు తెలియని కూడా మీరు కామెంట్స్లో తెలియజేయండి. ఇంకెందుకు ఆలస్యం, మనం వేడిగా హైదరాబాదీ చికెన్ కూడా తిందాం రండి. మరి ఇది రైస్లోనే కాకుండా చపాతీలో కూడా మనకి చాలా బాగుంటుంది. ఇలాగా మనకి స్ట్రక్చర్ అయితే వచ్చింది కదండి. ఇప్పుడు మనం చపాతీలో కూడా టేస్ట్ చేద్దాం. చపాతీలో కూడా గ్రీన్ చికెన్ అనేది సూపర్గా ఉందండి. ఎంతో బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్